అందరికీ వందనములు. ప్రేమనుడి దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. సోమవారం 9వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విందాం. యెహెజ్కేలు గ్రంథము మనం చూసినట్లయితే 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనం. వారు నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షం కురిపించదును, దీవెనకరమగు వర్షములు కురియను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు ప్రభు యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఆయన మాట్లాడుతున్నమాట, ఋతువుల ప్రకారం వర్షమును కురిపించదును, దీవెనకరమగు వర్షమును కురిపిస్తానంటున్నాడు. ఆయన ఋతువుల ప్రకారం వర్షాన్ని కురిపిస్తానంటున్నాడు. తర్వాత ఆయన మాట్లాడే మాట ఏంటంటే, దీవెనకరమగు వర్షమును మీకు కురిపించదును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ దీవెనకరమైన వర్షం దేని కొరకు? ఆయన దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తానన్నాడు. ఈ దీవెనకరమైన వర్షం దేని కొరకు అంటే, రండి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం మనం చూసినట్లయితే 14వ వచనంలో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 14వ వచనం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమును కురిపించదను, అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందు. ఈ దీవెనకరమగు వర్షములు దేని కొరకంటే ప్రియులారా, ధాన్యము ద్రాక్షారసము నూనెను కూర్చబడటానికి. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఈ ఆయన దీవెనకరమగు వర్షమును మన కొరకే కురిపించడానికి ఇష్టపడుతున్నాడు. ధాన్యము సమృద్ధైన ఆహారం కొరకు ధాన్యం, తర్వాత ద్రాక్షారసము సమృద్ధైన ఆహారము, తర్వాత దేవుని మహిమపరిచే జీవితము, తర్వాత చూడగా ఇంకా నూనె అంటే సిద్ధపాటుతో కూడిన జీవితం. ఇవి దేవుడు మనకి ఇవ్వటం కొరకై దీవెనకరమగు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆత్మీయ ఆహారం మనం భుజించడం కొరకై, తర్వాత దేవుని ద్రాక్షరసం అంటే దేవుని మహిమపరచడం కొరకై, నూనె అంటే దేవుని రాజ్యం కొరకై సిద్ధపడటానికి అవసరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వటం కొరకై ఆయన దీవెనకరమగు వర్షం మన మీద కురవటం ద్వారా ఆత్మీయ ఆహారాన్ని మనం భుజిస్తాం. ఆయన దీవెనకరమగు వర్షం మన మీద కురవటం ద్వారా మనం సమృద్ధిగా దేవుని మహింపరిచేవారు ఉంటాం. ఆయన దీవెనకరమగు వర్షం మన మీద కురవటం ద్వారా దేవుని కుమారుడు యేసు ప్రభువు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడటానికి అవసరమైనటువంటి నూనె సిద్ధపాటు జీవితాన్ని చూపిస్తుంది. కాబట్టి అట్టి సిద్ధపాటు జీవితం కొరకు ఆయన తన దీవెనకరమగు వర్షాన్ని ఋతువుల ప్రకారం అంటే కాలం ప్రకారం మన జీవిత ప్రకారం మనకు అవసరమైన రీతిలో, ఋతువులు అంటే మనకు అవసరమైన రీతిలో దేవుడు తన వాక్యపు వెలుగులో అవసరమైన రీతిలో దీవెనకరమగు వర్షాన్ని కురిపించి ఆత్మీయ ఆహారాన్ని ఇస్తున్నాడు. తర్వాత దేవుని మహింపరిచే కొండని ఇస్తున్నాడు. తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకై, ఒకరోజు సంఘంగా మనం ఎత్తబడటం కొరకై, సజీవులై జీవం కలిగిన వారికి ఎత్తబడటం కొరకై అవసరమైన సిద్ధపాటు జీవితాన్ని ఇస్తున్నాడు. ఇది మనం చూస్తున్న మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఆయన దీవెనకరమగు వర్షం దేని కొరకు అంటే దేనికంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు. కాబట్టి దేవుడు యెహోవా మనకేం చేస్తున్నాడండి? దీవెనకరమగు వర్షములు కురిపిస్తున్నాడు. దేని కొరకంటే ఈ దీవెనకరమగు వర్షములు ఒకటి ఆత్మీయ ఆహారము, దేవుని మహింపరచడం, తర్వాత చూసినట్టయితే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు జీవితం కొరకే. రెండోదిగా చూసినట్టయితే అనేక జనములకు అప్పివ్వటం కొరకే. ఈ దీవెనకరములకు వర్షం దేనికంటే నీవు నేను అప్పు చేయటం కాదు, అనేకులకు అప్పివ్వటం కొరకే. అనేకులు అప్పిచ్చేవారుగా, ఆత్మీయంగా అప్పిచ్చేవారుగా, ఆత్మీయ జీవితాలను అప్పించే వారిని ఎదుటి వ్యక్తిని సమృద్ధిగా నింపడం కొరకై, లేదా భౌతికమైన విధానంలో కూడా ఈ దీవెనకరమగు వర్షంలో ఏంటంటే మనం చేయి చాచి ఒకరిని అడుక్కోకుండా, ఒకరి దగ్గర చేయి చాచుకోకుండా, ఒకరిని దేహీయని అడుక్కునే స్థితి కాకుండా మనమే ఎదుటి వ్యక్తికి ఇచ్చే రీతిలో దేవుడి దీవెనకరమగు వర్షమును తీసుకొచ్చి మన దగ్గర ఆస్తి అయిన ఐశ్వర్యమైన సమృద్ధి గురించి అప్పు చేసేవారు కాకుండా అప్పిచ్చేవారుగా దేవుడు సిద్ధపరచడం కొరకై ఈ దీవెనకరమగు వర్షం వస్తుంది. అంటే ఒకరికి దగ్గరికి వెళ్ళి మనం చేజాచుకోకుండా ఒకరికి ఇచ్చే రీతిలో దేవుడు మనం సిద్ధపరచడం కొరకే, ఒకరికి ఇచ్చే అంత సమృద్ధి దేవుడు మనకి ఇవ్వడం కొరకు ఈ దీవెనకరమగు వర్షం వస్తుంది. ఇది రెండు. మూడోదిగా చూసినట్లయితే ఋతువుల ప్రకారం ఈ దీవెనకరమగు వర్షం దేనికంటే మూడో మాట చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మనం చూసినట్టయితే 4వ వచనాన్ని ఒక మాట చదువుతున్నాను నేను. చూడండి. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించు సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత
భూమిలో నుండి పుట్టిన లేత గడ్డెవలను అతడుండును. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ మూడో కోణాన్ని చూస్తున్నాం. ఎందుకంటే జీవం కలిగించుటకై. ఈ యొక్క ఋతువుల ప్రకారం దీవెనకరమగు వర్షములు దేనికంటే మనలో జీవాన్ని ఇవ్వటం కొరకై. ఆయన జీవాన్ని ఇవ్వటం ద్వారా ఈ దీవెనకరమగు వర్షములు మనలోకి వస్తున్నాయి. ఆ దీవెనకరమగు వర్షములు మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన కుటుంబాల్లో కుమ్మరించబట్టడం ద్వారా మనకి జీవం వస్తుంది. మనకి జీవం వచ్చేది ఉంటుంది. ఈ దీవెనకరమగు వర్షములు దేవుడు కుమ్మరించకపోతే, ఈ దీవెనకరమగు వర్షాన్ని దేవుడు మనకు అనుగ్రహించకపోతే మనలో దేవుని గురించినటువంటి జీవం ఉండదు. ఆయనను గురించిన జీవం మనలో ఉండటం కొరకై, ఆయనను గురించిన జీవం మనం కలిగి ఉండటం కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? దీవెనకరమగు వర్షం ఋతువుల ప్రకారం మన దగ్గర తీసుకొచ్చండి. కాలం ప్రకారం, సమయం ప్రకారం, మనకు అవసరమైన రీతిలో ఆయన తన ఋతువుల ప్రకారము ఏం చేస్తున్నాడు? సమయం ప్రకారము మన మీద దీవెనకరమగు వర్షాన్ని కురిపించి మనకు జీవాన్ని ఇస్తున్నాడు. జీవం ఇవ్వటం కొరకై ఋతువుల ప్రకారం మనకు ఆయన దీవెనకరమగు వర్షాన్ని, క్రీస్తు యేసు యొక్క జీవం, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన ద్వారా ఏ జీవాన్ని అయితే మనకు ఇవ్వబడుతుందో ఆ జీవాన్ని మనకి ఇవ్వటం కొరకై, ఆ జీవాన్ని మనం కలిగి ఉండటం కొరకై దీవెనకరమగు వర్షాన్ని మనకిచ్చి ఆ జీవాన్ని మనం కోల్పోకుండా ఆ జీవంతో రోజు పరలోక రాజ్యానికి వెళ్ళటం కొరకై అవసరమైన రీతిలో ఋతువులు అంటే సమయాల ప్రకారం దేవుడు తన దీవెనకరమగు వాక్యానుసారమైన వర్షాన్ని మన మీద కుమ్మరించి ఆయన జీవం మనకిచ్చి జీవాన్ని కోల్పోకుండా పరలోక రాజ్యాన్ని కూడా మనం ఆ జీవం కలిగిన వారికి వెళ్ళటం కొరకై దీవెనకరమగు వర్షమును ఋతువుల ప్రకారం మనకు కురిపిస్తున్నాడు. ఇది 3. 4వ విషయాన్ని చూసినట్లయితే మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవేయగా ఆహాబు దర్శించడగా ఏలియా వెళ్ళిపోయాను. షమ్రోన్లో ఘోరమైన క్షామం కలిగి ఉండగా. సో ఇక్కడ ఈ వర్షం దేనికంటే, ఈ దీవెనకరమగు వర్షం దేనికంటే క్షామమును తీసివేయడం కొరకై. క్షామము అంటే కరువు. ప్రజలు ఎలా ఉంటారంటే క్షామంతో ఉన్నారు. క్షామంతో ఉన్న ప్రజలకి ఋతువుల ప్రకారం వర్షాన్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది దీవెనకరమగు వర్షం తీసుకొచ్చి వారి కరువును అంటే క్షామమును తీసివేసి వారిని సమృద్ధిగా నింపుతున్నాడు. సమృద్ధైన దీవెనతో నింపుతున్నాడు. సమృద్ధైన ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. అప్పటి వరకు వారి జీవితాలు చూడగా కరువుతోనూ వేదనతో కరువులతో ఉండి ఆకలితో ఉంటూ కడుపు దేహమంతా కూడా ఆకలితో కాలిపోతున్న సందర్భంలో ఆకలితో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారి జీవితాల్లోకి దీవెనకరమగు వర్షాన్ని దేవుడు తీసుకొచ్చి, వారి అనుభవంలోకి దీవెనకరమగు వర్షాన్ని తీసుకొచ్చి వారిలో ఉన్న క్షామం అంటే వారిలో ఉన్న కరువుని దేవుడు తీసివేయడానికి దీవెనకరమగు వర్షాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు నీకు ఆత్మీయ కరువు ఉండ, నేను ఉన్న స్థానిక సంఘంలో ఆత్మీయ కరువు ఉండ, వాక్యం కరువు అయిపోతున్నా, దేవుడిని ఖచ్చితంగా దేవుడు ఋతువుల ప్రకారం ఆయన తన సమృద్ధైన విధానంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆ కరువుని తీసేసి, వాక్యమనే కరువు కాదు, ఇంకే కరువులో మనం ఉండ, భౌతికంగా మనం క్షామంలో ఉండ, కరువులో ఉండ, ఆత్మీయ కరువులో ఉండ, ప్రతి కరువును తీసివేయడానికి ఆయన నేటి దినమున దీవెనకరమగు వర్షమును తన ఋతువుల ప్రకారం సమయం ప్రకారం మన మీదకి దీవెనకరమగు వర్షాన్ని కురిపించి ఆయన చేయబోతున్నది ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడంటే క్షామమును కరువును తీసివేసేవాడు కొంటాడు. ఇది 4వ మాట. 5వదిగా చూసినట్లయితే ఈ దీవెనకరమగు వర్షం దేనికంటే 5వ మాటను చూస్తున్నాం. మొట్టమొదటిగా ఈ దీవెనకరమగు వర్షం దేనికంటే ధాన్యము, ద్రాక్షారసం, నూనె కురిపించడానికి, సమకూర్చడానికి, అంటే ఆ ఆత్మీయ ఆహారము, తర్వాత దేవుని మహింపరిచే జీవితం, తర్వాత దేవుని రాజ్యం కొరకు వెళ్ళడానికి అవసరం సిద్ధపాటు జీవితం. తర్వాత చూసినట్టు 2వదిగా చూసినట్టు అనేక జన్మలకు అప్పు చేయడానికి కాదు, అనేక సమృద్ధికి ఇచ్చేవాడికి నేను సమృద్ధికి నింపడం కొరకై ఈ దీవెనకరమగు వర్షం. తర్వాత జీవం ఇవ్వటానికి, నువ్వు జీవం లేని వాడికి చచ్చిపోకుండా జీవం కలిగిన వాడికి పరలోక రాజ్యం వెళ్ళటం కొరకై ఈ దీవెనకరమగు వర్షం. ఈ దీవెనకరమగు వర్షం ఎందుకంటే క్షామమును తీసివేసి కరువును తీసివేసి సమృద్ధిగా నేను పోషించడానికి సమృద్ధిని ఇవ్వటం కొరకై ఈ దీవెనకరమగు వర్షం దేని కొరకంటే 5వదిగా కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 9వ వచనము నేను చదువుతున్నా, చూడండి. దేవా, నీ స్వాస్థ్యం మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించదివి, అది అలిసి ఉండగా నీవు దానిని బలపరచదివి. ఈ దీవెనకరమగు వర్షం దేనికంటే అలిసిన వారిని బలపరచడం కొరకు. ఋతువుల ప్రకారం అంటే సమయ ప్రకారం ఎప్పుడు మనం బలహీనలుగా ఉన్నాము, ఎప్పుడైతే బలహీనలుగా అయిపోయామో ఆ సమయంలో దీవెనకరమగు తన వర్షాన్ని కురిపించి మనకేం చేస్తున్నాడు? ఆయన బలపరుస్తున్న వాడుకున్నాడు. తన దీవెనకరమైన వర్షం ద్వారా, తన దీవెనార్థమైన వర్షం ద్వారా, దీవెనతో కూడిన వర్షం మన మీద కుమ్మరించడం ద్వారా బలహీనమైన మనం బలపరచబడుతున్నాం.
విశ్వాస జీవితంలో బలహీనంగా ఉంటే ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని మన మీద కుమ్మరించి, దీవెనకరమగు వాక్యాన్ని మన మీద కుమ్మరించి మనల్ని విశ్వాస జీవితంలో బలపరుస్తున్నాడు. ఆత్మానుసారంగా బలహీనంగా ఉండా తన దీవెనకరమైన వర్షాన్ని కురిపించి బలపరుస్తున్నాడు. విశ్వాస జీవితంలో బలహీనలు కూడా బలపరుస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో బలహీనలు కూడా బలపరుస్తున్నాడు. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, ప్రార్థనా జీవితంలో, వాక్యం చదివే విషయంలో మనం ఎంత బలహీనలు కూడా ఆయన మనల్ని బలపరుస్తున్న వాడుకుంటాడు. ఆయన మనల్ని బలపరిచేవాడు ఉంటున్నాడు. ఎప్పటికైనా మనల్ని బలపరచడం కొరకై ఋతువుల ప్రకారం ఎప్పుడు బలహీనలు ఉన్నామో ఆ సమయంలో ఆ టైం ప్రకారం తన దీవెనకరమగు వర్షాన్ని మనమే కురిపించి, ఏ సందర్భాన్ని బట్టి మనం బలహీనంగా ఉన్నాం, ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నాము, దేని విషయంలో మనం బలహీనంగా ఉన్నాము, ఆ బలహీనతను తీసివేసి ఆయన బలపరుస్తున్న వాడుకున్నాడు. కాబట్టి ఆయన బలపరచడం కొరకే మనల్ని ఆ దీవెనకరమగు వర్షాన్ని మనకు కురిపించి ఆయన మనం బలపరుస్తున్న వాడుకున్నాడు. కాబట్టి ఈ అనుభవంలో ఆయన తన ఋతువుల ప్రకారం దీవెనకరమైన వర్షాన్ని మన మీద కురిపించి మనల్ని ఈ రీతిలో బలపరుస్తున్నందుకై దేవునికి రుణస్థులమై, దేవునికి మహిమ తెచ్చేవారుగా, దేవుని ఘనపరిచే వరకు ఉంటూ ఈ ఋతువుల ప్రకారం మనకు కురిపించబడిన ఈ దీవెనకరమైన వర్షం ఆత్మీయ ఆహారం కొరకై, దేవుని మహింపరచడం కొరకై, ఇంకా సిద్ధపాటు జీవితం కొరకై, ఇంకా రెండవదిగా చూసినట్లయితే అనేక జనాలు కప్పివ్వడం కొరకు సమృద్ధి అయిన జీవితం, జీవం కలిగి ఉంటుంది జీవితం, కరువు నుండి తప్పించబడి మనం సమృద్ధిగా పోషించబడటానికి కానీ బలహీనమైన బలపరచబడటానికి అవసరమైన దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి ఈ దీవెనకరమైన వర్షం మన దగ్గర నుంచి ఆగిపోయేటట్టు కాకుండా అది కొనసాగుకుంటూ ఆ దీవెనకరమైన వర్షాన్ని మనం కాపాడుకుంటూ ఆ పొందుకున్న ఆ వర్షం యొక్క అనుభవాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కలిగి వెళ్ళటం కొరకే క్రైస్తవ జీవితంలో మనం జీవించడం కొరకే ఆ దీవెనకరమైన వర్షం మన మీద ఎప్పుడు ఉండటం కొరకే మనం ప్రార్థన చేసుకున్నట్లు ప్రభు సాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కలుగా ఎక్కువగా ప్రేమించండి ప్రియ పరలోక తండ్రి, వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కాడి ఫలింపించండి. ఆ దీవెనకరమగు వర్షం మా మీద కుమ్మరిస్తున్నారు. ఎందుకు కుమ్మరిస్తున్నారో చెప్తున్నారు. ఆ దీవెనకరమైన వర్షాన్ని మేము పొందుకుని మా జీవితంలో ముందరికి వెళ్తాను సాయించండి. ఆ దీవెనకరమైన వర్షాన్ని ఋతువుల ప్రకారం కురిపించి ఆ దీవెనకరమైన వర్షాన్ని మేము పోగొట్టుకోకుండా మీకు మహిమకరంగా జీవించేవారుగా స్థిరపరచమని యేసు ప్రభు నామములో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రేమ దేవుని బిడ్డలారా అందరికీ వందనములు. ప్రైస్తున్నాను.